కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. హల్లెలూయా. మరి చాలా మంది బాధపడుతూ ఉండొచ్చు, తమ పరిస్థితిని చూసుకొని, తమ ఇబ్బందులను చూసుకొని, తమకున్న వేదనని బట్టి. మరి కొన్నిసార్లు మీ సొంత తల్లిదండ్రులే మీకు దూరం అయిపోయి వారు మీ పక్షంగా ఉండకపోవచ్చు. మీ తల్లిదండ్రుల విరోధంగా మారిపోవచ్చు, మీ అన్నదమ్ముల విరోధంగా మారిపోవచ్చు. కానీ హల్లెలూయా, మరి నీవు నీతిమంతుడు అంటే మనము మరి నీతిమంతుల పక్షమున దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా. నీతిమంతుల పక్షమున మరి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమున మరి మనం చూసినట్లయితే ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో వారందరూ నీతిమంతులే. ఎందుకు వారు నీతిమంతులు అంటే, యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై వెల చెల్లించి మనందరూ నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి యేసు నామం కలిగిన ప్రతి ఒక్కరు, యేసు ప్రభుని రక్షకుడిగా నోటితో ఒప్పుకున్న ప్రతి ఒక్కరు, హృదయంలో అంగీకరించిన ప్రతి ఒక్కరు నీతిమంతులే. కాబట్టి దేవుని పక్షంలో ఉన్నాడు. నిరుద్యోగంలో ఉన్నావేమో, లేదా పలు రకాలుగా మరి వ్యాపారాలు నష్టపోయి ఉన్నావేమో, కానీ పక్షమున దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. విరిగిపోయిన నీ బ్రతుకు, చెదిరిపోయిన నీ కుటుంబం, అయోమయమైపోయిన నీ జీవితం దేవుని పక్షంగా ఉన్నాడు గనక సంపూర్ణంగా మేలుకరంగా మారబోతుంది, ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఈ దినమున రోగము వచ్చి మరణ పడకలో ఉన్నావేమో, నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో, దేవుడు నా పక్షం ఉన్నాడు గనుక. అందుకే ఒక వాక్యం మనకుంది, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? హల్లెలూయా. ఏ రోగము నీకు విరోధంగా పనిచేయలేదు, ఏ వ్యాధి నీకు విరోధంగా పనిచేయలేదు, ఏ అప్పులు నీకు విరోధంగా పనిచేయలేవు, ఏ దుష్టశక్తులు నీకు విరోధంగా పనిచేయలేవు. ఎందుకంటే నీ పక్షమున సర్వోన్నతుడైన బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, హీఈస్ ఎ గ్రేట్ గాడ్. ఆ గొప్ప దేవుడు మన పక్షం ఉన్నాడు. నీ పక్షం ఉన్నాడు గనుక నీ రోగం నీలో పనిచేయదు. దేవుడికి మహిమ కలుగును గాక.